ఇప్పుడే కన్నప్ప సినిమా చూసి రావడం జరిగింది. కన్నప్ప సినిమా అయితే ప్రేక్షకులకు తగ్గట్టుగానే మన భక్తి పారవసాలకి అండ్ ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగానే సినిమా తీశారు. ఓకే, సినిమాలో విష్ణు గారి క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది. మిగతా క్యారెక్టర్లు మోహన్ లాల్ గారు కానీ అండ్ మోహన్ బాబు గారు కానీ అండ్ అక్షయ్ కుమార్ గారు కానీ క్యారెక్టర్లు నిడివికి సంబంధించినంత వరకు ఉన్నాయని నాకైతే అనిపించలేదు. బట్ వాళ్ళకు కూడా పర్ఫార్మెన్స్కి తగ్గట్టుగానే ఆ క్యారెక్టర్స్ అయితే డిజైన్ చేయబడ్డాయి. పర్టికులర్గా ఈ రుద్ర క్యారెక్టర్ ఏదైతే ఉందో ఒరిజినల్ కన్నప్పలో ఉండదు, కానీ దీన్ని కొత్తగా డిజైన్ చేశారు ఈ సినిమాలో. కానీ సినిమాకి క్యారెక్టర్ ఎసెట్ చేయాలనేసి క్యారెక్టర్ లెంత్ అయితే పెంచడం జరిగింది. ఇది మంచి తరుణమే, ఎందుకంటే ఏదైనా కొత్తగా క్రియేట్ చేసేటప్పుడు ఇటువంటి సమస్యలు లోటుబాట్లు వస్తూ ఉంటాయి. బట్ రుద్ర వచ్చినప్పుడు మాత్రం సినిమా ఓ రేంజ్లో హైప్ లభిస్తుంది. ఇది మాత్రం మంచి సినిమా అయిందనే దానికి రుద్ర క్యారెక్టర్ ఒక ఉదాహరణ. ఓకే, ఎనీవే సెకండ్ హాఫ్లో చివరి వచ్చే హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం విష్ణు గారితో సినిమాని బాగా లీడ్ చేసి బాగా తీసుకెళ్లారు డైరెక్టర్ గారు. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా కొంచెం భక్తి పార్వసరానికి కొంచెం అటు రొమాన్స్కి మధ్యలో నలిగిపోతున్నట్టు అనిపించినా కూడా బట్ ఓకే, ఓవరాల్గా ఈ సినిమా అయితే మాత్రం 5కి 3.5 వరకు రేటింగ్ ఇవ్వచ్చు. ద బెస్ట్ సినిమా నేను అనుకుంటున్నాను. ప్రేక్షకులు ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం ఈ వీకెండ్ ఇది ఒక మంచి సినిమా అవుతుందని నా ఉద్దేశం.